ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు కృప అనుదినం మనల్ని బలపరిచి సంరక్షించి నడిపిస్తున్నారు. అందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. మీ ప్రార్థన, దేవుని యొక్క కృప ఈ పరిచర్యకు దినదినము తోడ్పాటుని దేవుడు అనుగ్రహిస్తూ ఈ విధంగా ప్రతిరోజు వీడియో మెసేజ్లు చేసి మీ అందరికీ కూడా దేవుని వాక్యాన్ని పంపించడానికి ప్రభు తన కృపను అనుగ్రహించారు. అందుకే దేవునికి నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మేము కూడా ఈ విధంగా యూట్యూబ్లో వాక్యాలు వింటున్నటువంటి ప్రతి వారి యొక్క కుటుంబ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ కామెంట్లో రాస్తున్న వారి పేర్లు మాత్రం గుర్తుంటాయి కాబట్టి ఒక్కోసారి వారి పేర్లను బట్టి ప్రార్థన చేయటం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తున్న వాళ్ళందరూ ఎవరో తెలియదు కనుక చూస్తున్న వారందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా దేవుడు మీకు మీ కుటుంబాలకి క్షేమమును ఆశీర్వాదము దేవున ఆయన కలుగు చేయను గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, నేను దినం మనం చదువుకున్నాం ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు ఏంటి అని. సో మనము ఆందోళన చెందకుండా ఉండటం, అలాగే కలవరాలు కంగారు పడకుండా ఉండటం అనేది ధన్యకరమైన జీవితానికి రెండు ప్రధానమైనటువంటి లక్షణాలుగా మనం చూసాం. మరి ఈరోజు కూడా మరో రెండు విషయాల్ని మనం గమనించాలి. అదేంటంటే, ఈ జీవితపు యాత్రలో అటు శారీరకంగా కానీ ఇటు ఆధ్యాత్మికంగా కానీ మన దారి గురించి మనము టెన్షన్ పడకుండా ఉండాలి. మన సొంత దారులు మన సొంత దారులు మన వేని మన జీవితాన్ని డిఫరెంట్గా నడిపించేస్తాయి. సో లేఖనాలు ఇలాగా రాయబడింది ప్రసంగి గ్రంథంలో. దేవుడు నరులను కలుగు చేసినప్పుడు అందరినీ మంచి వాళ్ళుగానే యథార్థవంతులుగానే కలుగు చేశాడు. కానీ తర్వాత ఏమైంది? వారందరూ తమ సొంత దారులు కల్పించుకొని సొంత నిర్ణయాలతో తమ యొక్క దారులన్నింటినీ కూడా ఏర్పరచుకుని వారి ఇష్టానుసారంగా వారు వెళ్ళిపోయారు. అందుకని కీర్తనకాడు అంటాడు, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను. ఎందుకంటే దేవుడు సమస్తమును ఎరిగిన వాడు గనుక ఆయనకి తెలుసు మనము ఎక్కడికి వెళ్తే ఎలాగో వెళ్తే మనకు క్షేమం ఉంటుంది, ఎక్కడ మనకు ఆపద పొంచి ఉంటుంది, ఎక్కడికి వెళ్తే మనం సురక్షితంగా ఉండగలుగుతామని. పితృడైనటువంటి లోతుతో దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, ఆ పర్వతానికి నువ్వు పారిపో అని. కానీ లోతు ఏం కోరుకున్నాడు? అంత దూరం నేను వెళ్ళలేను, ఇదిగో ఇంత దగ్గరలో ఉంది, ఈ సోయరు కంటే చిన్నది దగ్గరగా ఉంది, దానికి మాత్రం నేను వెళ్తాను. సో దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మనం నడిపించబడితే మన జీవితాలు, కుటుంబాలు ధన్యకరంగా ఉంటాయి. పితృడైన లోతు ఆ పర్వతానికి దేవుని దూత చెప్పినప్పుడే మారు మాట్లాడకుండా వెళ్ళి ఉంటే ఆయన కూడా పితృడైన అబ్రహాముతో పాటు ఈయన కూడా దీవెనకరంగా, ఈయన వంశము, ఈయన పిల్లలు కూడా దీవెనకరంగా ఉండేవాళ్ళు. కానీ దేవునికే తిరిగి ఆలోచన చెప్పి దేవుణ్ణి ట్రై చేశాడు. తనకు ఇష్టమైన తన మార్గాల్లోకి వచ్చేటట్లుగా, ఆయన్ని దేవుడే లోబడేటట్లుగా ఈ లోతు చేసి బ్రతిమలాడినందువలన దేవుడు అన్నాడు, సరే నీ ఇష్టం వెళ్ళిపో అని చెప్పాడు. దేవుడు వదిలేశాడు. ఆ విధంగా చేయటం ద్వారా చాలా భయంకరమైనటువంటి ముగింపు లోతు యొక్క కుటుంబాన్ని గురించి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం అలా కాకూడదు. మనం వెళ్ళవలసిన మార్గంలో దేవుడు మనల్ని ఏ విధమైన మార్గాల్లో నడిపిస్తాడో దాని కొరకు మనం కాచుకొని ఉండాలి. పితృడైనటువంటి ఇస్సాకుతో దేవుడు ఈ విధంగానే చెప్పాడు, నేను నీతో చెప్పిన ఈ దేశమందు నువ్వు పరవాసిగా ఉండు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తే పితరుడు మారు మాట్లాడకుండా ఇస్సాకు దేవుడు చెప్పినట్లుగా ఆ దేశములో ఆయన పరవాసిగా ఉండిపోయాడు. సో ఎప్పుడైతే ఆయన పరవాసిగా ఉండిపోయాడో దేవుడు ఆ దేశం ముందు ఉన్నటువంటి ఇస్సాకుకు తోడై ఆయనను నూరంతలుగా ఆశీర్వదించాను అని రాయబడింది. హల్లెలూయా. అతడు క్రమక్రమంగా గొప్పవాడగు వరకు అతడు వర్ధిల్లుచు వచ్చునని దేవుని యొక్క లేఖనం రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయంలో నీవు దేవునికి అప్పగించుకోవాలి మనపూర్వకంగా. నా సొంత నిర్ణయాలు కాదు, నా సొంత మార్గాలు కాదు ప్రభువా,
నీ మార్గం ఏంటో నాకు బోధించు, నేను ఏ విధంగా నడవాలో నాకు తెలియచేయి, నేను ఆ విధంగా నడుస్తానని పరిపూర్ణంగా దేవునికి మనం శిరస్సు వంచి అప్పగించుకోవాలి. నీ మార్గాలు నాకు కావాలయ్యా, నా సొంత మార్గాలు వద్దు, నా సొంత ఆలోచనలు వద్దు, నా సొంత నడిపింపు వద్దు అని దేవునికి అప్పగించుకుంటే దేవుడు నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సేవకుడిగా నేను కూడా దేవుని చిత్తం లేకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆలోచన నేను గైకొనకుండా నా సొంత నిర్ణయాలు తీసుకొని వేరే ఎవరో చెప్పారని సేవ ప్రారంభించేయాలి, ఏ విధంగా చేతనైనా బ్రాంచ్ సంఘాలు ఏర్పాటు చేయాలని నేను ప్రయత్నం చేసి 2 చోట్ల నా జీవితంలో నేను ఫెయిల్ అయిపోయాను. దేవుని సంకల్పం ఉంటే నిశ్చయముగా ఆ ప్రాంతం తగినటువంటి రీతిలో అది వర్ధిల్లేది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావని 128వ కీర్తనలో రాయబడింది కదా. మరి ఆ వాగ్దానం మన జీవితంలో ఎందుకు నెరవేరాలి? నా సేవలో ఎందుకు 2 చోట్లకి వెళ్ళినా నేను ఆ వాగ్దానాన్ని నేను అనుభవించలేకపోయినా, ఆశీర్వాదం నాకు రాలేకపోయిందనంటే అసలు మొదటిగానే అది దేవుని చిత్తమా, దేవుని వెళ్ళమన్నాడా లేదా అనేది నేను పట్టించుకోలేదు. దేవుని దగ్గర అడగలేదు. సంవత్సరం పాటు ఒక చోట, సంవత్సరం పాటు మరో చోట, సంవత్సరానికి పైగా నేను ప్రయాసపడిన అక్కడ ఏ విధమైన ఫలితం కనబడలేదు. సంఘాలు, బ్రాంచ్ సంఘాలు ఏర్పరచబడే పరిస్థితి నాకు కనబడలేదు. నా తప్పుదం నేను తెలుసుకొని దేవునికి ప్రార్థన చేసి ఆయనకు అప్పగించేసి వదిలేసాను. ప్రభువా, నేను అనవసరంగా ప్రయాసపడుతున్నానేమో, నేను అనవసరంగా మీ చిత్తం లేకుండా, మీ ఉద్దేశాలు లేకుండా నా సొంత మార్గాల్లో నేను తెలుసుకొని నా సొంత మార్గాల్లో నేను వెళ్తున్నానేమో, అందువల్ల నాకు ఈ విధమైనటువంటి ఆశీర్వాదం దేవుని యొక్క చిత్త ప్రకారంగా కాదు కాబట్టి నాకు ఏ విధమైన దీవెన రాలేకపోయింది అని నేను దేవుని సన్నిధిలో తప్పిదని ఒప్పుకొని విడిచిపెట్టి సైలెంట్గా చిలకలూరుపేటలో నేను సేవ చేస్తూనే ఉన్నాను. చాలామంది సేవకులు కానీ విశ్వాసులు కానీ చాలామంది నన్ను అడిగారు, మీరు ఒక్క చోట ఏమైనా ఇంకేమైనా బ్రాంచులు ఉన్నాయా? వాళ్ళు అడుగుతున్నప్పుడల్లా ఒకవైపు బాధ ఉంది, మరోవైపు దేవానికి స్తోత్రం, మరి మీ చిత్తంనైనా నాకేమి లేదు, మీ యొక్క నడిపింపు ఈ రోజుకైనా సరే నేను వెళ్తాను, మీ సేవ చేస్తాను అంటూ దేవుని సన్నిధిలో నేను అప్పగించుకొని కనిపెడుతున్నాను. ఆయన చెప్తే తప్పనిసరిగా నేను వెళ్ళాలని వెళ్తాను కూడా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే సమయంలో దేవుని యొక్క కృపను బట్టి నేను ఎదురు చూడలేదు, నేను అడగలేదు, నాకు తెలియదు. కానీ 3 సేవకులు, కొంతమంది 3-4 నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు ఈ యొక్క సహవాసంలో, ఈ కర్మేల్ రివైవల్ మినిస్ట్రీ అనే ఈ పరిచర్యలో వాళ్ళు కూడా తమ యొక్క సేవను కలిపి, అయ్యా మీ నడిపింపులో మీ చిత్తానుసారంగా మేము నడిపించబడతాం, మీతోనే మేము ఉంటాం, మాకు సొంత బోర్డులు ఏం అవసరం లేదు, మీకు దేవుడిచ్చినటువంటి ఆ నడిపింపు ఆ ప్రకారంగా కర్మేల్ రివైవల్ మినిస్ట్రీ అని బోర్డు మేము కూడా పెట్టుకొని మేము నడిపించబడతామని తమకు తాముగా వాళ్ళు పూర్ణ మనస్సుతో అప్పగించుకొని ఈ పరిచర్యలో నడిపించబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రోజున నీ సొంత దారుల గురించి, ఏ విధంగా నేను వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ విధంగా డెవలప్ అయిపోవాలి, ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి, ఏ విధంగా నేను టాప్ రేంజ్లోకి వెళ్ళాలి అన్న సొంత నిర్ణయాలు పక్కన పెట్టి దేవునికి అప్పగించుకుంటే నీ యొక్క వ్యక్తిగత జీవితం కావచ్చు, నీ సేవ జీవితం కావచ్చు, నీ ఆరోగ్యపరమైన విషయాలు కానీ ఏ విషయంలో అయినా సరే దేవుడు తప్పకుండా నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చివరిగా మనం గమనిస్తే భవిష్యత్తును గురించినటువంటి ఆ టెన్షన్స్, దేవునికి మహిమ కలుగును గాక. భవిష్యత్తును గురించినటువంటి టెన్షన్స్ అన్నీ కూడా మనం విడిచిపెట్టాలి, దేవునికి మనం అప్పగించుకోవాలి. ప్రభువా, ఏం జరుగుతుందో, ఏం జరపాలో, ఏ విధంగా నడిపించబడాలో మీకు తెలుసయ్యా. కలవరం పడకుండా రేపేమైపోతుందో, రేపటిని కూర్చున్న చింత, రేపటిని కూర్చున్నటువంటి భారము, వేదన, కలవరం, ఆ టెన్షన్ అనమాట. ఇదిగో ఇది చేయాలి, అది చేయాలి, నేను ఇల్లు కట్టేసేయాలి, నేను ఉద్యోగం సంపాదించేసేయాలి, నేను పెళ్లి చేసేసుకోవాలి, నా పిల్లలకి పెళ్ళిళ్ళు చూడాలి, సంబంధాలు చూడాలి, ఉద్యోగాలు చూడాలి, అవి చూడాలి, ఇవి చూడాలి అని చాలా కాలం దీర్ఘ ప్రణాళికలు మనం సొంతగా చేసుకుంటే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. యేసయ్య ఉన్నప్పుడే చెప్పాడు కదా,
ఒక అతను ధనవంతుడు బాగా విస్తారంగా ఆ సంవత్సరం పంట పండింది. ఆయన తన మనస్సుతో, తన ఆత్మతో, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, చాలా కాలానికి సరిపడేటట్లుగా విస్తారంగా పంట పండింది, నీ కొట్లన్నీ విస్తరింపజేసాను, పెద్దవి చేశాను, నీకు ఏమీ టెన్షన్ లేదన్నట్టుగా. నిజంగా అప్పుడే టెన్షన్ ప్రారంభమైంది. ప్రభు అన్నాడు కదా, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, వారు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎవరు అయిపోతాయి అంటే ఫ్యూచర్ గురించి రేపేమవుతుందో మనకు అనవసరం. నేను సేవకుడిగా నిజం చెప్తున్నాను, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నాకు జతపరిచిన భార్య నేను ఇద్దరం కలిసి ఈ సేవలో ఉన్నాం. నెక్స్ట్ ఏంటో మాకు తెలియదు, నెక్స్ట్ ఏంటో ఈ పరిచర్యలో నెక్స్ట్ మా తర్వాత ఏంటి ఏమి అనేది మాకేమీ తెలియదు. దేవునికి మాత్రం అప్పగించుకున్నాం. ప్రభువా నీకు ఇష్టం, నీ చిత్తానికి అప్పగిస్తున్నాం, మీ యొక్క చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించండి. ఎప్పటి వరకు మేము ఉంటామో, ఎప్పటి వరకు మా ప్రాణాలు ఈ భూమి మీద ఉంటాయో మాకు తెలియదు. ఈ పరిచర్య ఇవన్నీ కూడా ఆయనదే, ఆయనిచ్చిందే, ఆయన యొక్క నామంలో మేము నడిపించబడుతున్నాం అంతే తప్ప మాకేదో చాలా గొప్ప ప్రణాళికలు, ప్లాన్లు ఏమీ లేవు. నన్ను కొంతమంది సేవకులు కూడా అడిగారు, ఏమన్నారంటే, అన్న మీకు నెక్స్ట్ ఏంటన్నా, ఏంటి మీ ఎయిమ్ ఏంటి, మీ గోల్ ఏంటి, ఎందుకు ఇలా అడుగుతున్నారంటే, నేను కొంతమందిని అడుగుతున్నప్పుడు కొంతమంది దగ్గర నేను విన్నాను ఏంటంటే 1000 సంఘాలు కట్టాలి, ఇంత ఆత్మను సంపాదించాలి, ఇన్ని వేల మంది, అట్లా ఇట్లా అన్ని ఇంతమంది సేవకుల్ని నేను తయారు చేయాలి, ఇవన్నీ గోల్స్ పెట్టుకున్నారు, వాళ్ళకి గోల్ అది ఇట్లా అని. నేను అన్నాను, ఈ రోజు వరకు ఆయన కృపలో ఈ రోజుకి నేను పరిశుద్ధంగా ఈరోజు నా జీవితాన్ని ముగించుకోవాలి. పవిత్రత ఈ రోజు వరకు నన్ను దేవుడు నిలబెట్టాడు. ఈరోజు ఆయన వచ్చిన, ఈరోజు నన్ను తీసుకున్న ఆ పవిత్రమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిందారహితమైన జీవితంతో ఉంటే చాలు, ఆయన ఎదుటి నిలబడతా. ఏ రోజుకి ఆ రోజు పవిత్రత, పరిశుద్ధత ప్రాముఖ్యం. రేపటి గురించి నాకు ఇంత అయిపోవాలి, నేను టార్గెట్ పెట్టుకున్నాను, నథింగ్. మన జీవితంలో ఎప్పుడు కూడా అలాగ చేయొద్దండి. ప్రార్థన పూర్వకంగా దేవుడు నిన్ను నడిపిస్తే ఆ నడిపింపుకు అప్పగించుకొని ముందుకు సాగాలి తప్ప నీవు చాలా భవిష్యత్తుకి రకరకాలైన టెన్షన్లతో కూడినటువంటి ఆలోచనలు చేసి నీ యొక్క సంతోషకరమైన జీవితానికి నీవేమాత్రం పులి స్టాప్ పెట్టుకోవద్దు, క్వశ్చన్ మార్క్ రానికూడదు. ఇది నేను అనుకున్న జీవితం ఇదేనా, నేను అనుకున్న లైఫ్ ఇదేనా, ఇలాగ ఉంటుందా, దీనికోసమనే నేను యేసుప్రభు నమ్ముకుని, దీనికోసమనే నీ స్థితిలో ఉండేది అన్న టెన్షన్లకి నీవు కారణం కాకూడదు. నీ ఆలోచనలే నీవు సంతోషకరమైన, ధన్యకరమైన జీవితం చేయకుండా ఉండడానికి కారణమవుతుంది. కనుక ఈరోజు ఉన్నావు దేవునికి మనసారా నిండు మనసుతో, ఈరోజు నాకు భార్యనిచ్చావు, భర్తనిచ్చావు, పిల్లల్నిచ్చావు, తల్లిదండ్రులనిచ్చావు, నీకు వందనాలు ప్రభువా అంటూ దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించు. రేపటి దినం ఏం చేయాలో ఆయన దగ్గర అడిగి ప్రార్థన చేసి ఆ దినాన్ని ప్రారంభించు. అంతే, నీ జీవితంలో సంతోషకరంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా చివరికి నీవు తినే ఆహారం గురించి, నువ్వు కట్టుకునే బట్టను గురించి కూడా ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు, నీ కుటుంబాన్ని గురించి ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి నీవు చింతపడకుండా, భవిష్యత్తును గురించిన కలవరాలు రానికుండా పూర్ణంగా ప్రభుకు అప్పగించుకుని నడిపించబడితే తప్పకుండా ప్రతిరోజు నువ్వు యేసయ్యతో ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తావు. ప్రభు నిన్న ఆ విధంగా బలపరిచి నడిపించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. యేసయ్య నామం పేరట మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు రక్షకుడే యేసయ్య, ఇదిగో ధన్యకరమైనటువంటి, సంతోషకరమైన జీవితాన్ని మేము జీవించడానికి మీ యొక్క ఆత్మ ద్వారా మాకు విశుద్ధపరిచిన అమూల్యమైన మీ మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రభు రక్షకుడా, మరి ఈ దినమంతా మీరు మాకు తోడే ఉండి మీరు బలపరచండి. ఏ రోజుకి కావలసిన ఆ రోజుకు సంబంధించిన విషయాలన్నీ మీ ద్వారా మేము పొందాలి. మా సొంత మార్గాలు కానీ, రాబోయే దినాల గురించినటువంటి కలవరాలు కానీ మాకు లేకుండా మీ సన్నిధిలో మీ ఆత్మకు అప్పగించుకొని ఏ రోజు గురించి ఆ రోజు మీరేమైతే తెలియచేస్తున్నారో ఆ ప్రణాళిక ప్రకారంగా నడిపించబడుతూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఈ మాటలు విన్నని బిడ్డలందరూ కూడా ధన్యకరమైన జీవితం చేయడానికి మీరే ప్రతి వారికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి.
ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ధన్యకరమైన జీవితాన్ని అపేక్షించిన వారందరికీ ఆయన కృపయు సన్నిధి సమాధానం తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం నీకు ధన్యకరమైన జీవితాన్ని ఆయన ద్వారా అనుగ్రహింపబడుతూ ఆయన సన్నిధిలో సాక్షిగా ఉంటావు.